తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బ్యారికేడ్లను దాటుకుని మరి మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. వైసీపీ కౌన్సిలర్లను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇవాళ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బ్యారికేడ్లను దాటుకుని మరి మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. తునిలో హై టెన్షన్ నెలకొంది. ఇవాళ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది. తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. బ్యారికేడ్లను దాటుకొని మరి మున్సిపల్ ఆఫీస్ వైపు దూసుకొస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. మున్సిపల్ ఆఫీస్కు బయలుదేరారు వైసీపీ కౌన్సిలర్లు. ఇరు వర్గాలను చెదరగొడుతున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసినా కూడా బ్యారికేడ్లను దాటుకొని మరీ కార్యాలయం వైపు దూసుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బ్యారికేడ్లను దాటుకొని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ప్రస్తుతం తునిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోటాపోటీగా ఇటు టీడీపీ ఈ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు పోటాపోటీగా కార్యాలయం వైపు దూసుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇరు వర్గాలను కూడా ఎక్కడికక్కడ చెదరగొడుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఈ గందరగోళ పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుందా లేదా అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్.
శ్రావణి తుని మున్సిపాలిటీ సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి హైటెన్షన్ కొనసాగుతున్నది. ఒక పక్కన టీడీపీ శ్రేణులు, మరో పక్కన వైసీపీ శ్రేణులు బారికేడ్లు దాటుకుని మా లోపలికి రావడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. భారీగా వేలాది మంది టీడీపీ శ్రేణులు అలాగే వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ దూసుకుని రాటున్నారు. ఇప్పుడే పోలీసులు కూడా లాఠీ చార్జీ చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. మరో పక్కన చూసినట్లయితే బారికేడ్ల దగ్గర భారీగా నిలబడి వీళ్ళందరూ చూస్తున్నారు. అందరూ కూడా ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరుగుతుందా జరగదా? ఇప్పటికే 3 సార్లు తుని మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పట్టడం జరిగింది. ఈ రోజు 4వ మరోసారి ఈ రోజు మరో కొద్దిసేపట్లో ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. ఆ సమావేశంలో కోరం నిన్నట్లయితే అంతే 15 మంది కౌన్సిలర్లు పైగా ఇక్కడికి సమావేశానికి హాజరైనట్లయితే అప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్నది. అయితే 3 సార్లు వాయిదా పడిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఈసారి 4వసారైనా సజావుగా జరుగుతుందా లేదా అని చెప్పి చూసినట్లయితే ఇక్కడైతే మట్టి ఉత్కంఠ పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే పరిస్థితులు అయితే కనిపించట్లేనట్టుగా కనిపిస్తున్నది. ఒక పక్కన ఇప్పటికే సంబంధించి టీడీపీ కౌన్సిలర్లందరూ కూడా కౌన్సిల్ సమావేశంలోకి వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ కూడా సమావేశ హాల్లోకి వాళ్ళందరూ కూడా హాల్ టికెట్లు అన్ని వాళ్ళకి సంబంధించి గుర్తింపు కార్డు అన్ని కూడా చూపెట్టి వాళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అంటే తుని మున్సిపాలిటీ చూసినట్లయితే తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు అయినప్పటికీ కూడా ఒకరు ఉద్యోగరీత్యా వాళ్ళందరూ కూడా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. మరొక కౌన్సిలర్ అయితే మృతి చెందడంతో ఇంకా మిగిలి 28 మంది కౌన్సిలర్లు ఉండటం జరిగింది. అయితే 28 మంది కౌన్సిలర్లకు సంబంధించి ఈ అందరూ కూడా వైసీపీ కౌన్సిలర్లే. అయితే ఇటీవల చూసినట్లయితే ఇందులోని 10 మందికి సంబంధించిన కౌన్సిలర్లు టీడీపీలోకి చేరిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళంతా కూడా 10 మంది కూడా కౌన్సిలర్లు 10 మంది కౌన్సిలర్లు కూడా ఇప్పుడు అందులోకి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే టీడీపీకి సంబంధించి 10 మంది కౌన్సిలర్లు బలం ఉండటం జరిగింది. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్లు ఎన్నిక కావాలంటే 15 మంది కౌన్సిలర్లు బలం ఉండవలసిన అవసరం ఉన్నది. అయితే వైసీపీకి సంబంధించి చూసినట్లయితే ఇంకా 17 మంది వైసీపీ సమక్షంలోనే ఉండటం జరిగింది. వైసీపీ దాడిశెట్టి రాజా దానికి నేతృత్వం వహిస్తున్నారు. ఒక పక్కన దాడిశెట్టి రాజా వైసీపీ వర్గం, అలాగే యనమల రామకృష్ణకి సంబంధించిన టీడీపీ వర్గం మధ్యన ఇద్దరు కూడా ఉధృత పరిస్థితులు నెలకొనడం జరుగుతున్నది. ఇక్కడ సుధారాణి మున్సిపల్ వైస్ చైర్మన్ సుధారాణి ఇంట్లోనే వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లు సంబంధించిన 17 మంది వైసీపీ కౌన్సిలర్లు కూడా వాళ్ళ ఇంట్లో ఉండటం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ టీడీపీ శ్రేణులందరూ కూడా దూసుకుని వెళ్ళడానికి ప్రయత్నించడంతో అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా బారిగేట్లను దూసుకుంటూ దాటుకుని వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జీ చేయడం జరిగింది. దీంతో లాఠీ చార్జీ నేపథ్యంలో వాళ్ళందరినీ చెదరగొట్టి మళ్ళీ పంపించిన తర్వాత వాళ్ళందరూ నిలిచిపోయారు. అయితే వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ వైపు బయటికి రావడం జరిగింది. అయితే ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా లోపలికి అక్కడ వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి రావడానికి ప్రయత్నిస్తుండగా ఇక్కడ టీడీపీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఒక్కసారిగా దూసుకుని వస్తున్నారని చెప్పి కౌన్సిలర్లు అందరూ మున్సిపల్ వైస్ చైర్మన్ సుధారాణి ఇంట్లో నుంచి బయటికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మాకు రక్షణ కల్పిస్తేనే మాత్రమే ఇక్కడ మున్సిపల్కి సంబంధించి కౌన్సిల్ సమావేశానికి హాజరవుతాము, లేకపోతే మేము హాజరయ్యే ప్రసక్తి లేదని చెప్పి వైసీపీ కౌన్సిలర్లు అయితే చెప్పడం జరుగుతున్నది. ఇప్పటికే వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ కూడా ఈ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించిన జరుగుతున్న ఇక్కడ పరిణామాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా టీడీపీ శ్రేణులకే సహకరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆరోపణలు కూడా లేవనెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్నది. అయితే ఇక్కడికి సంబంధించి ఇప్పటికే టీడీపీ శ్రేణులందరూ కూడా వేల సంఖ్యలో నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరో పక్కన చూసినట్లయితే వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఈరోజు సమావేశానికి వస్తారా, లేకపోతే పరిస్థితి ఈ రకంగా ఉన్న కారణంగా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈరోజు కూడా సమావేశానికి డొమ్మ పడతారా అనేది తెలియవలసినది. అయితే ఈ రోజు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఇక్కడ సమావేశం జరుగుతున్నదా లేదా అని చెప్పేసి ఉత్కంఠ నెలకొన్నది. అందరూ కూడా ఈ తునికి సంబంధించి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని మీద ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఈరోజు అసలు సమావేశం జరుగుతుందా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారా లేదా అనేది మటుకి
ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇక్కడ ఈ రోజు జరుగుతుందా జరగదా అనేది మట్టికి ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అయితే ఇక్కడ జరిగే పరిస్థితులు అయితే కనిపించట్లేదనేది చెప్పవచ్చు. ఇక్కడ భారీగా టీడీపీ శ్రేణులందరూ కూడా భారీగా ఇక్కడ మున్సిపల్ కార్యాలయం వద్దకి చేరుకోవడంతో వాళ్ళందరూ కూడా ఒకవేళ కౌన్సిలర్లందరూ వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా ఒకవేళ బయటికి వచ్చినట్లయితే మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడానికి ప్రయత్నించినట్లయితే వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడానికి ఇక్కడ మోహరించి ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడంతా కూడా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో ఆ కౌన్సిలర్లు అందరూ ఈ సమావేశానికి ఇంకొక ఐదుగురు కౌన్సిలర్ల మధ్యకి ఈ సమావేశానికి హాజరైతే మట్టికి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. లేదంటే ఇక్కడ సమావేశాన్ని మరోసారి వాయిదా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే అయితే జిల్లా కలెక్టర్తో పాటు అలాగే జిల్లా ఎస్పీ సమక్షంలో తమకు రక్షణ కల్పించాలి. వాళ్ళ సమక్షంలో ఇక్కడ ఎన్నికను నిర్వహించినట్లయితే మేము మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతాము, లేకపోతే ఈ వైస్ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఒక పక్కన పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నప్పటికీ కూడా అయితే టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మొత్తం లోపలికి దూసి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా మళ్ళీ పంపించడానికి ఇక్కడ చూసినట్లయితే